సార్ వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు తమిళనాడులోకి వెళ్ళి అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తూ ఉంది. అంటే టీడీపీ ఇక్కడ ఇలా అన్యాయం చేసింది లడ్డు విషయంలో, అదేవిధంగా కల్తీ పాల విషయం అని చెప్పి ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంది అక్కడికి వెళ్ళి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఏ పార్టీకి చేస్తుందండి? అన్నాడీఎంకే పార్టీ. అన్నాడీఎంకి సపోర్ట్ చేస్తుందా? స్టాలిన్కి సపోర్ట్ చేస్తుందా? అవును, స్టాలిన్ సపోర్ట్ చేస్తుంది అక్కడికి వెళ్ళి. స్టాలిన్ ఈజ్ డిఎంకే పార్టీ. ఓకే, ఏ పార్టీ కరెక్ట్గా చెప్పండి? డిఎంకే పార్టీకి. డిఎంకే. అది మరి రోజా గారు ఒక గొప్ప రాజకీయవేత్త, పాపం ఐరన్ లెగ్ అనే గొప్ప పేరుండేది రోజా గారికి. ఒక టైంలో ఆమె నటించిన సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్స్ అయినాయి. ఇక సినిమాలు తీసి దివాలా తీశారు. ఇంకేం లేని పరిస్థితులలో ఆమె రాజకీయాల్లో వచ్చేసింది. రాజకీయాల్లో కూడా ఆమె పాపం చాలా చోట్ల పోటీ చేసిన సరే ఐరన్ లెగ్ అని చెప్పేసి ఓడిపోతుండేది. ఇక చివరికి నేను రెడ్డి, మా జగన్ రెడ్డి అని చెప్పేసి ఇంకా ఏదైతే అదే అయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసింది. కానీ అక్కడ క్లిక్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రోజా క్లిక్ అయింది. క్లిక్ అయ్యి ఎలక్షన్లో బ్రహ్మాండంగా ప్రచారం చేసింది, సూపర్గా గెలిచింది, మినిస్టర్ అయిపోయింది. మినిస్టర్ అయిపోయిన తర్వాత బాగా నోటితోల ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం ఇవన్నీ కూడా బాగా చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రోజా గారి కామెంట్స్ అయితేనేమి విపరీతంగా ఉండేటువంటివి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రోజా గారు ఒక కారణం అంటారు. మరి రోజా గారు ఒక గడ్డం బాస్ ఒకడు, వీళ్ళందరూ కూడా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు టీవీల్లో మాట్లాడి, ఇక అంబడి గారు టీవీల్లో డ్యాన్సులు చేసి, సినిమాలో బయట రోడ్ల మీద డ్యాన్స్ చేసి మొత్తం గబ్బు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేటట్టు చేశారు వీళ్ళందరూ. ఈ బ్యాచ్ దృష్టి ఇప్పుడు తమిళనాడు మీద పడింది. ఎందుకంటే రోజా గారు ఆమె హస్బెండ్ ఆల్రెడీ కూడా సెల్వమణి తమిళనాడు చెందిన వ్యక్తి కాబట్టి ఆమె కూడా తమిళం వచ్చు. ఆమె కూడా అటు సైడ్ మనిషే. ఇక కారణం ఏంటంటే ఆమె తమిళం వచ్చు, వాళ్ళ హస్బెండ్ సెల్వమణి కూడా తమిళనాడు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎట్లా ఓడిపోయాం కదా, ఇక్కడ ఎట్లా పనిపాట ఏం లేదు. ఇంకా మరి టైంపాస్ అవ్వడం కోసం తమిళనాడుకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తే ఏదైనా లక్కీ కొద్ది గెలిచారనుకోండి, ఈలోపు ఈ బ్రేక్లో అక్కడ ఒక పదవి తీసుకోవచ్చు కదా. అక్కడ ఎలాగో లేడీ స్టార్స్ ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే జయలలిత గారు చనిపోయారు. కానీ రోజా గారికి మటుకు ఒక కోరిక ఉంది, ఎప్పటికైనా సీఎం అవ్వాలని. ఎస్, సీఎం అవ్వాలని ఒక కోరిక ఉంది రోజా గారికి. ఆ తీరే కోరిక అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రయత్నం చేస్తే ఇక్కడైతే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలమైన వ్యక్తి ఉన్నాడు కదా. మరి తమిళనాడులో ఆ కోరిక తీరే అవకాశం ఉంది. అంటే అక్కడికి వెళ్ళి టీడీపీ పార్టీపై విమర్శలు కురిపిస్తూ ఉంది రోజా గారు. అవును, ఈ పార్టీ గురించి ఆ వేరే రాష్ట్రానికి వెళ్ళి అట్లా ప్రచారం చూస్తున్నారు. ఎందుకంటే టీడీపీ పార్టీ బీజేపీతో ఒప్పందం ఉంది కాబట్టి, బీజేపీ పార్టీ కూడా తమిళనాడులో పోటీ చేస్తుంది కాబట్టి ఎవరిని పడితే మనం తిట్టడమే రాజకీయాలంటే. మీరు ఇంకా అన్నీ అట్లా ఆడితే అలా. రోజా ఉంది ఏంది, తిట్టడమే. తిడితే ఇక ఎవడో ఒకరిని తిడితే ఇక ఒక పార్టీ వాడు దగ్గర తీసుకుంటాడు, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. పోటీ చేయదనుకుంటా, జస్ట్ ప్రచారం చేస్తుంది. ప్రచారం చేసి అక్కడికైనా గెలిస్తే మటుకు భవిష్యత్తులో తమిళనాడులో ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉంది రోజాకి. తమిళనాడులో ఎట్టాగో లేడీస్ ఎవరు లేరు కాబట్టి జయలలిత గారు చనిపోయారు, ఆ స్థాయి లీడర్ లేడు. ఆల్రెడీ త్రిష గారు లైన్లో ఉన్నారు. కానీ త్రిష గారు ఇంకా అఫీషియల్గా పబ్లిక్లోకి వస్తే ఆమె లేడీ క్యాండిడేట్ ఒకటి కావాలి అక్కడ తమిళనాడులో. మరి ముఖ్యమంత్రి అవడానికి ఇప్పుడు ఎవరు లేరు. ప్రజెంట్ సీనియర్ ఎవరంటే రోజానే. అందుకని అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి పథకాలను తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టాలని కూడా చూస్తుంది ఆమె. అంటే ఆమె ప్రచారం చేయడం వల్ల ఏమైనా మార్పులు వస్తాయా? అంటే పార్టీకి ఏమైనా యూజ్ఫుల్ ఉందా అక్కడ? యూజ్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు తమిళనాడులో కూడా ఉన్నారు. రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కేవలం 1-2% తేడాతో చాలామంది గెలవడం, ఓడిపోవడం జరుగుతుంది. ఈ 1-2% ఓట్లు వచ్చినా చాలు. రోజా గారు వెళ్ళడం వల్ల ఒక 5% ఓట్లు గెయిన్ చేయగలిగినా మిగతాది వాళ్ళు ఎట్లాగో చేసుకుంటారు. సో గెలిపోవడంని ఆమె ప్రభావితం చేయగలదు. సో ఆమె భవిష్యత్తులో కూడా తమిళనాడులో కూడా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే రాజ్యసభ మెంబర్ అవుతుందో. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఆల్రెడీ వెళ్ళారు కదా. కమల్ హాసన్ గారు ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఇంకా మనం రోజా గారు కూడా తమిళనాడు తరపు నుంచి కూడా రాజ్యసభ మెంబరు లేదంటే అక్కడ ఎమ్మెల్సీనో అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా అంటే ఇక్కడ ఓడిపోయిన పార్టీ కదా వైసీపీ నుండి, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎలా గెలిపిస్తుంది అని చెప్పి ప్రజల డౌట్. ఇక్కడ ఓడిపోయిందంటే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల, వాళ్ళు ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి వాళ్ళ వల్ల, ఒక శ్రీరెడ్డి లాంటి వాళ్ళ వల్ల,
ఇంకా రోజా గారు కూడా ఒక రేంజ్లో బాగా చేశారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిన ప్రతి చోట కూడా డబ్బులు తీసుకొని వెళ్ళడం, చాలా పనులు చేశారు. వీళ్ళు అధికారం మదం ఉన్నప్పుడు సహజంగా ఉంటుంది, అధికార మదం ఉంటుంది కొంతకాలం. అధికార మదం వల్ల కొన్ని పనులు చేశారు, దానివల్ల ఓడిపోయారు. ఏమైనా ఇప్పుడు అక్కడికి పోయి అక్కడ కూడా తన ప్రతిభ చూపించాలని ప్రయత్నం చేసి కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. రోజా చాలా బాగుంటుంది కదా, స్మైలింగ్ బాగుంటుంది. స్మైలింగ్ రోజా స్మైలింగ్ స్పెషల్ కదా. జబర్దస్త్ అసలు ఎక్కడి నుంచి ఆమె కోసమే జబర్దస్త్ చూసిన వాళ్ళు ఉన్నారు. మరి రోజా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తప్పనిసరిగా ఓట్లు వస్తాయి. ఇంకా అక్కడికి వెళ్ళి కనీసం 5% ఓట్లైనా తేగలుగుతుంది. తెస్తే నేను ఫ్యాన్సే. నేను అందమైన అమ్మాయిలకి ఎప్పుడు ఫ్యాన్. ఎస్, అందులో రోజా కూడా అందంగానే ఉంటుంది కదా, కాబట్టి ఫ్యానే. ఎస్, నేను ఒక ఫెమినిస్ట్. అందాన్ని ఆరాధించాలి, అందాన్ని పూజించాలి, అందాన్ని గౌరవించాలి. ఇంతసేపు తిట్టారు కదా, ఇప్పుడే పొగుడుతున్నారు ఏంటి? ఎవరిని? రోజా గారి స్మైలింగ్ బాగుంటుంది అన్నాను. మరి ఆమె నోరు తెరిస్తే బూతులే అయితే మటుకు ఎవరైనా భయపడతారు కదా. నోరు తెరిస్తే మరి ఇంకా తెలియదు కదా, నోరు ముయ్యాలేమో. అక్కడ బాగానే చేస్తాను అనుకుంటా, ఎందుకంటే ఆమె తమిళం బాగొచ్చు. ఆమె అటు సైడ్, ఆమె నగరి అని అటు సైడ్. ఆమె సెలవుమని సపోర్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు సెలవుమని తమిళనాడు వ్యక్తి కాబట్టి వాళ్ళకి అక్కడ ప్రచారం చేయొచ్చు, తమిళంలో ప్రచారం చేయొచ్చు, ఇరగదీయొచ్చు కూడా. ఏమో రోజా అక్కడికి పోయి ఇరగదీస్తుందేమో, భవిష్యత్తులో తాను సీఎం క్యాండిడేట్ అవుద్దేమో తమిళనాడులో, చెప్పలేము. ఏమైనా వచ్చు. ఎస్, తమిళనాడులో సీఎం క్యాండిడేట్ అవుద్దేమో, అక్కడ కూడా ఏమైనా చేస్తుందేమో రాజకీయాలు. ఏదైనా పాసిబులే రాజకీయాలు.